దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించలేను. ప్లీజ్ కీప్ సైలెన్స్. శ్రీకరణామ సంవత్సర ఉగాది. యుగం అంటే జంట. కాలాంగాలు జంటలుగా ఉన్నాయి. అంటే పగలు రాత్రి, శుక్లపక్షం కృష్ణపక్షం, ఉత్తరాయణం దక్షిణాయనం. ఇంకా లోతుగా పరిశీలిస్తే పంచవర్షాత్మక యుగంలో 2 అధిక మాసాలు, మానవ జీవితంలో 2 60 సంవత్సరాలు, ఒక 60లో 2 శని సంచారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే యుగం అంటే జంట అని. అన్నీ 2గానే ఉంటాయి. ఈ యుగ ప్రారంభమే ఉగాది. అదే తెలుగులో ఉగాది అంటారు. ఆంగ్లేయుల సంవత్సరము జనవరిలో ప్రారంభం అవుతుంది. ఉగాది చైత్రం ఆరంభం అవుతుంది. ప్రకృతిని పరిశీలిస్తే చివుళ్ళు వేసే కాలం వసంతము నుండి ఆకురాలే కాలం వరకు సంవత్సర గణహేతుబద్ధంగా ఉంటుంది. జనవరికి ఆరంభమయ్యే సంవత్సరానికి ఈ హేతుబద్ధత కనిపించదు. తేదీలలో కూడా ఈ రోజు ఈ తేదీ అనడానికి ఆకాశంలో ఆధారం కనిపించదు. కానీ మన పంచాంగ ప్రకారం ఈ రోజు పౌర్ణిమ అంటే ఆకాశంలో పూర్ణచంద్రుడు కనబడతాడు. ఇవాళ అమావాస్య అంటే చంద్రుడు కనపడడు. ఇలా మనకు ప్రకృతిగా అన్ని కనపడుతూ ఉంటాయి. మాసాన మార్గశీర్షం అంటాడు శ్రీకృష్ణ పరబ్రహ్మ. దీనికే వేదకాలంలో ఆగ్రహయనం అని పేరు. హయనం అంటే సంవత్సరం. సంవత్సరానికి అగ్రభాగాన ఉన్నదే ఆగ్రహయనం. అంటే పూర్వకాలంలో మార్గశిర మాసంలో యుగం ఆరంభమయ్యేది. క్రమేణా శ్రీరామ జననం తర్వాత చైత్రమాసంలో సంవత్సరం ప్రారంభమవటం మొదలుపెట్టారు. శ్రీరాముడి జననంతో ముడిపడిన ఉగాది వసంత నవరాత్రి ప్రారంభం కూడా అవుతుంది. అటువంటి ఈ చైత్రమాసంలో శ్రీకరణామ సంవత్సరంలో తెలుగు వారందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శ్రీకరణామ సంవత్సరం రాజు చంద్రుడు. ఆ రాజు చంద్రుడు అగుటి వలన వర్ష సూచన ఎక్కువగా ఉంటుంది. చంద్ర ప్రభావం వలన భయభ్రాంతులతో ప్రజలు రాజ్యపాలకులు ఉందురు. మంత్రి గురుడు అగుటి వలన అంతా మంచిగా ఉంటుంది. చిన్న చిన్న దోషములంతా తొలగిపోవు. ఈ శ్రీకరణామ సంవత్సరంలో ఇప్పుడు మనం రాశి ఫలితాలు తెలుసుకుందాం. మొదట మేషరాశి. అశ్విని భరణి కృత్తికా నక్షత్రముల వారికి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయం, వ్యయం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు మంచి లాభములు ప్రార్థించును. వ్యాపారస్తులకు నూతన ప్రయత్నాలు విజయం చేకూర్చును. ధనలాభము ప్రార్థించును. విద్యార్థులకు ఆశించిన విద్యలో విజయం కలుగును. వృత్తి జీవనం వారి వారి వృత్తులలో పేరు ధనము ప్రాప్తించను. 10-11 నెలలలో కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినను తర్వాత అంతయో సర్దుకుని పోయి సంవత్సరం అంతయో శుభముగా ఉండను. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడినను క్రమేణా కుదుటపడను. ఈ సంవత్సరం మేషరాశి వారికి శుభముగా ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శన కూడా ప్రార్థించను. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. వృషభ రాశి. కృత్తిక రోహిణి మృగశిర ఈ నక్షత్రం వారికి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా విషయాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడను. ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి అనుకూలమైన పరిస్థితి ఏర్పడినను ఆశించిన ప్రయత్నించిన ప్రతి విషయం ఎందుకు లాభము కలిగించును. ఉద్యోగ ప్రాప్తిలో ఈ సంవత్సరంలో ఉన్నత స్థానంలో చేరుకుందరు. వృత్తి జీవనము వాళ్ళకు మంచి ప్రోత్సాహం కలిగించను. కొద్దిగా స్థాన చలనము ఏర్పడను. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితముగా ఉన్నది. వృషభ రాశి వారికి ఆదాయం
8, వ్యయం 11. మిథున రాశి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రముల వారు మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలముగా ఉండును. ప్రతి కార్యము విజయము పొందుదురు. వీరికి ఈ సంవత్సరం నుండి కేతుగ్రహం యొక్క ఆశీస్సులు ఏర్పడను మరియు గురుగ్రహం శుభత్వం యొక్క ఫలితము వలన ఉద్యోగములలో, వ్యాపారములలో ఉన్నత స్థానము చేరుకుందరు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. మిథున రాశి వారి ఆదాయం 11, వ్యయం 8. కర్కాటక రాశి పునర్వసు, పుష్యమే, ఆశ్లేష ఈ నక్షత్రంలో వారికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 8. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క ఆశీస్సులు, శనిగ్రహం యొక్క ఆశీస్సుల వలన శుభ ఫలితాలను కలిగించును. విదేశీ ఉద్యోగ వ్యవహారముల యందు, విదేశీ వీసా వ్యవహారముల యందు అంత్యో శుభముగా ఉండను. ఉద్యోగంలో ఉన్నత స్థానంలో విజయము పొందుదరు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభముగా ఉన్నది. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 8. సింహరాశి వఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వీరికి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత శుభ ఫలితములు ఏర్పడను. నూతన ఆలోచనలు, ఆ ఆలోచన వలన కార్యరూపము దాల్చి విజయవంతమైన ఫలితాలు ఏర్పడను. ప్లీజ్ కీప్ సైలెన్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్. నూతన గ్రహ నిర్మాణ కోరిక ఈ సంవత్సరంలో తీరును. మంచి ఆయురారోగ్యాలతో సింహరాశి వారి ఈ సంవత్సరమున శుభ ఫలితములు పొందుదరు. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు వారికి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు అధికంగా ఏర్పడను. మధ్య భాగంలోనూ ఆ తదుపరి కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు ఏర్పడను. ఈ సంవత్సరం ప్రారంభమైన తదుపరి 3వ మాసం నుండి అధికమైన శుభ ఫలితాలు ఏర్పడను. జీవిత ఆశయాలు నెరవేరను. ఆశించిన పనుల నుండి ఆశించిన ఫలితాలు ఏర్పడను. మధ్య మధ్యలో కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడను. కన్యా రాశి వారి ఆదాయం 11, వ్యయం 8. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభము నుండి మిశ్రమ ఫలితములతో ఆరంభమవుతున్నది. వ్యాపార వ్యవహారాలలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడను. ధన వ్యవహారములందు ప్రతికూలముగా ఉండును. వ్యాపారస్తుల వ్యాపార విభేదాలతో ఆశించిన ఫలితాలు అంతగా ఉండవు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములతో ఉన్నది. తులారాశి వారి ఆదాయం 8, వ్యయం 11. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2. ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో నెమ్మదిగాను ఆ తదుపరి క్రమేపీ మంచి ఫలితములను అభివృద్ధి కల్పించును. ఈ సంవత్సరం అత్యంత ధైర్యము, కార్యనిర్వహణ, విజయము ఈ రాశి వారికి సిద్ధించను. ప్రతి శుభ సంకల్పము అఖండమైన విజయాన్ని కలిగించను. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విషయముల యందు అనుకూలముగా ఉన్నది. వృశ్చిక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2. ధనుర్రాశి మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుర్రాశి. ధనుర్రాశి వారి ఆదాయం 2, వ్యయం